హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం 4:30 అలాగవుతుంది. నేనైతే ప్రెసెంట్ కవిటి దగ్గర ఉన్నాను. నా బ్యాక్ సైడ్ ఉండేది ఆ అయోధ్య టెంపుల్ సెట్ అన్నమాట. గోల్డ్ కలర్ లో వేసి ఉన్నారు. మీకు ఒకసారి చూపిస్తాను. గైస్ ఇది చూడండి, ఓన్లీ గోల్డ్ కలర్ లో సెటప్ చేశారు. ఏనుగు అంటే పెద్ద గంట ఒకటి. అండ్ ఇక్కడ ద్వారపాలకులు అనుకుంటా. మేబీ ఇది కూర్మావతారం, ఇది కలియుగం, ఇది బలరాం, ఇది కృష్ణుడు అండ్ రాముడు, పరశురాం, శ్రీరామచంద్రమూర్తి గారు, వామన అవతారం, నరసింహ అవతారం, వరాహ అవతారం. ఈ అవతారం ఒకటి పడిపోయింది. సో ఇది సెటప్ అంతా బాగుంది. నాకైతే బాగా నచ్చింది గైస్. సడన్ గా ఇది మీకు చూపించడానికి ఒక రీజన్ ఉంది. కవిటిలో 15 years కి ఒకసారి పెద్ద సంబరం అనేది జరుగుతుంది. ఎక్కడ అంటే సమ్మర్ సీజన్ లో. సో దానికైతే నేను కవిటి వచ్చాను. సంతబొమ్మల నుంచి కవిటికి అప్రాక్సిమేట్లీ 100 kilometers అయితే వస్తుంది. నేను పునర్వి వాళ్ళ డాడీ గారు అంటే సూరి అంటే బావ గారు, మేము ముగ్గురం అయితే ఆటోకి అయితే వచ్చేసాం మీకు ఇదంతా చూపించడానికి. పదండి. జనరల్ గా నైట్ అయితే తప్ప ఇక్కడ ఫెస్టివల్ అనేది ఓపెన్ చేయరు. సో మేము ఎర్లీగా రావడం వల్ల ఇదంతా తిరగడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ దగ్గరగా 1 month అయితే చేస్తారు. అండ్ ఈ రోజు అండ్ రేపు లాస్ట్ అన్నమాట. ఈ రోజు డేట్ June 1. సో June 2 తో క్లోజ్. చూడండి ఇదంతా డెకరేషన్ చేశారు. అండ్ ప్రతి వీధిలో కూడా డెకరేషన్ అనేది చేశారు. సో ఇలాగా. అండ్ ఇక్కడ ఒకటి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నారు, క్లీనింగ్ అవన్నీ చేస్తున్నారు. చూడండి అంటే ఈవినింగ్ 4:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది అంట ఇది. గాయస్ నైట్ అయితే నా కెమెరా అనేది వర్క్ చేయదు. మీకు వీలైనంత కంటెంట్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను నైట్ వ్యూలో. చూద్దాం వస్తుందో లేదో అనేది. మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. గైస్ మేమైతే ఏమనుకున్నాం అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు 15 years కి ఒకసారి జరుగుతుంది కదా ఈ ఫెస్టివల్, గ్రాండ్ గా జరుగుతుంది అనేసి అనుకున్నాం. కానీ అలాగేం జరగలేదు. ఈవినింగ్ 4:30 తర్వాత అండ్ అప్ టు 10 o'clock వరకు అయితే జరుగుతుందంట ఈ ఫెస్టివల్. సో మేము 3 o'clock వరకు వచ్చేసి ఇక్కడే వెయిట్ చేసాం. ఇగో బ్యాక్ సైడ్ ఉండేది కదా ఆటో. అండ్ ఇక్కడ ఇల్లు కూడా చాలా ఇరుకుగా ఉంది. అండ్ కవిటి ఏమో మన తెలుగు అండ్ ఆంధ్ర బార్డర్ అన్నమాట. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో చెందిన కవిటి మండలం ఇది. నైట్ జాతర మొత్తం చూసేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ ఉన్నా సరే మాకు చుట్టాలు ఎవరు లేరు కాబట్టి లెఫ్ట్ అయిపోతాం. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి. పెద్దగా అంటే ఇప్పుడు అరకు, పాడేరు, తర్వాత పెద్ద పెద్ద కొండలు ఏరియాల మహేంద్రగిరి వెళ్ళేటప్పుడు కొండల ఏరియాలో ప్లేస్లు ఉంటాయి కదా, వాళ్ళు నివసిస్తారు. అట్లా అయితే ఉంది. హైవేకి ఒక 20 kilometers లోపలికి అయితే రావాలి. సో ఇది ఒడిశా అండ్ ఆంధ్ర బార్డర్ లో ఉన్న కవిటి. ఇక్కడ చూడండి, శ్రీ చింతామణి అమ్మవారి సంబర మహోత్సవం కవిటి. హబీబీ వెల్కమ్ టు కవిటి. దగ్గరికి రా చెప్పు. వెల్కమ్ టు కవిటి. నూడిల్స్ నువ్వు ఒక్కదానివే తింటున్నావు మరి నాకు అది వాటర్ తాగే లోపల మనం నూడిల్స్ తినాలి. How are you? Nice to meet you. నూడిల్స్ మాదే. గాయస్ చూడండి, నేను అప్పుడు వచ్చేటప్పుడు అయితే 3:34 ఆ టైంకి అయితే ఎవరు లేరు. కానీ ఇప్పుడైతే షాపులు అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. ఇదో షాపు అండ్ ఆ చివరి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ అయితే ఇదో షాపు, ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు.
గైస్ ఇప్పుడే మీతో మాట్లాడుతుండగానే లైట్లు అన్ని వెలిగి నైట్ ఎఫెక్ట్ లో ఎలా ఉంటది అని చూద్దాం. గైస్ ఇక్కడ చూడండి, మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ఎవరు లేరు, కానీ ఇప్పుడైతే ఫోటో స్పాట్ లా మారిపోయింది. మేబీ వాళ్ళు కూడా ఫోటో స్పాట్ కోసం ఇది పెట్టుంటారు. ద వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. నేనైతే కొన్ని ఫోటోలు తీసాను, అది యూట్యూబ్ ఛానల్లో పెడతాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి. బాలా ఫ్రెండ్స్ ఎప్పుడొచ్చావు? బాగున్నా, చాలా రోజులైంది నీకు కలిసి. నీకు ఫోటో తీస్తాను, నీకు తీస్తాను. నేను వెళ్ళిపోతాను నైట్. ఇప్పుడు కాదు, ఒక గంట తిరిగేసి. సరే బాయ్ 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 బాయ్. గాయస్ మీకు చెప్పాను కదా రోడ్ అంతా ఇరికిరుకుంటది అనేసి. చూడండి, ఒక 2 వెహికల్స్ ఉన్నాయో లేదో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గాయస్ వీళ్ళైతే వేసాలు అవన్నీ చేశారు, అండ్ ఈ సౌండ్ కి అయితే నాకే వినిపించట్లేదు. హాయ్, అండ్ ఇక్కడ చూడండి, గాయస్ ఇక్కడ చూడండి, పులి అండ్ ఆవు డాన్స్ చేస్తుంది. వావ్, ఎక్సలెంట్ గాయస్, సూపర్. నాకైతే బాగా నచ్చింది. ఈ చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ డబ్బులు కలిసి డాన్స్ చేస్తున్నారు. గైస్ మా పునర్వి కోసం అయితే బొమ్మలు కొనడానికి రెడీ అయిపోయాం, అండ్ కాస్ట్ అయితే టూ మచ్ గా చెప్తున్నారు. చిన్న చిన్న బొమ్మలు ఏమో 150, 200 అని అంటున్నారు. మా పునర్వి ఏడుస్తుంది. అదే కావాలా నీకు బొమ్మ? అదే ఎందుకు వద్దే, ఇవ్వలే, పగిలిపోద్ది. గాయస్ బొమ్మలు అయితే ఏం తగ్గించట్లేదు. వేరే సెక్షన్ దగ్గరికి వెళ్తే బొమ్మలు కొనుక్కుందాం అని రెడీ అయిపోయాం. లెట్స్ గో టు వేరే సెక్షన్ దగ్గరికి. అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. హాయ్ చెబ్రా. గాంధీ ఎంత ఇది? 35 రూపాయల ఏంటిదా? ఏది 35 రూపాయలకి 2 అల్లాడించేసి కొనుక్కొని అయితే వచ్చేసాం. చూడండి ఆడుతున్నారు, కానీ మా పునర్వి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఓ మంచి బొమ్మ కొన్నావులే ఏదే. పునర్వి కోసం అయితే పునర్వి కోసం అయితే ఒక కొన్నాం. చూడండి వాళ్ళ డాడీ గారు వేస్తున్నారు. పునర్వి పునర్వి ఓలే బాగుందా? వావ్, దీనికి అదే ఇష్టం అంట, కొన్నది ఇది. చూడు చిన్న ముఖం పెట్టేసింది. ఏరా పునర్వి ఇష్టం లేదా? గైస్ నాకైతే ఒక స్మార్ట్ వాచ్ కొనాలని ఒక చిన్న ఆశ. అదైతే బ్యాక్ సైడ్ ఉంది, కొందాం ఎంతో అనేది. స్మార్ట్ వాచ్ అయితే బాగుంది, కానీ మనకు క్వాలిటీలో అయితే లేదు. సో క్వాలిటీ కోసం వేరే షాప్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా వాచ్లు బాగున్నాయి, కాకపోతే 100 రూపాయలు అంట. మా గాంధీ వాళ్ళందరికైతే ఇష్టం లేదు కొనడానికి. నేను తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. జస్ట్ ఇలా టచ్ చేస్తే టైం వెళ్తుంది. 7:31 అయింది ఇప్పుడు టైం. వాచ్ కొనడానికి రెడీ అయిపోయాను. ఇగో ఈ వాచ్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఓకే భయ్యా, ఇంకా ఒకటి ఏదో గైస్ ఫైనల్ గా అయితే వాచ్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ పడ్డది. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఎన్ని రోజులు ఉంటది? వారం రోజులు ఉంటది అంట. అండ్ మా పునర్వి అయితే ఫుల్ బిజీ. చూడండి ఇక్కడైతే జాయింట్ వెల్ ఉంది, అండ్ ఎగ్జిబిషన్ అయితే ఎక్కడ ఉంది. ఇవన్నీ చూద్దాం అసలు ఏంటో అనేది విషయం. వావ్, చిలక. మా పునర్వికి అయితే ఆ చిలక కావాలంట. భయ్య ఒకటంతా చిలక ఒకటంతా
20 rupees. 20. 20 rupees cottage. 20 rupees cottage. 20 रुपीज एक बार। ये छोटा लड़का के लिए एक वाला चाहिए। 20 रुपीज चाहिए। 20 रुपीज दे दो। ठीक है 20 रुपीज फाइनल। ఫైనల్ గా అయితే 20 రూపాయలకి ఒప్పుకున్నారు అండ్ ఇచ్చారు చూడండి। ఓకే మా పునర్వి అయితే ఫుల్ హ్యాపీ గైస్। ఏది ఎక్కేది లేదు, ఎగ్జిబిషన్ అలాంటిది ఏం లేదు, ఓన్లీ చూసుకొని వెళ్ళిపోవడం మాత్రమే ఇక్కడ మనం ఉన్నాం। అండ్ వీలైతే జస్ట్ చూస్తే అండ్ మా పునర్వి అయితే అవన్నీ ఎక్కించమంటుంది, నీవైతే ఎక్కించేది లేదు, వెళ్ళిపోతాం। ఏదే అదా వద్దే అదంతా వద్దే, మా పునర్వి నాకు లాక్కుంటే వెళ్ళిపోతుంది గాయస్। కళ్ళు తిరిగి పడిపోతావే కుక్క, కళ్ళు తిరిగి పడిపోతావే। గైస్ ఇది ఉంది ఎంత అండ్ అది ఎక్కుతుందంట। వాళ్ళ డాడీ గారు అయితే టికెట్ ఆడడానికి వెళ్ళారు। ఎంత గైస్ 100 రూపీస్ అంట। మళ్ళీ పునర్వి నీకు అవసరం అది గైస్, అలా అనుకుంటాం కానీ ఎవరైతే ఎక్కరో ఓన్లీ చూసుకుని వెళ్ళిపోవడమే గైస్। 100 రూపాయల వాచ్ అయితే కొన్నాను చూడండి, టైం అయితే బాగా వెళుతుంది। సూపర్ ఉంది గైస్। ఫైనల్లీ శ్రీ చింతామణి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ దాని బ్యాక్ సైడ్ ఉండేది టెంపుల్। ఈ లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం పదండి। గైస్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అండ్ టైం అయితే అప్రాక్సిమేట్లీ 9:30 అవుతుంది। నేను హారతి అండ్ పునర్వి మేమైతే బయలుదేరిపోయాము ఆటోలో। చూడండి హాయ్ చెప్పే। గైస్ ఫైనల్లీ నేనైతే సంతోమలికి రీచ్ అయ్యాను అండ్ ఇప్పుడు టైం ఏమో కరెక్ట్ 3 అవుతుంది అండ్ ఇప్పటితో ఈ వ్లాగ్ ని క్లోజ్ చేస్తున్నాను। ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయలేదో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి। రేపటి మరో కొత్త వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు, బాయ్।